మనం దేవుని వాక్యం విందాం. మన మధ్యలో వేంపల్లి నుంచి శీలం మత్తయ్య అని ఉన్నారు. వారం విడిచి వారు వరుస ధ్యానాలు అందిస్తుండగా సమయాన్ని మత్తయ్యకు అందిస్తున్నాం. దేవుని వాక్యం శ్రద్ధగా ఆసక్తిగా ఆలకిద్దాం. మత్తయ్యనా? ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. బ్రదర్ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దేవుని మహాకృపను బట్టి మరొక దినంలో దేవుడు మనకు ప్రవేశం కలిగించాడు. ఉదయకాలం దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చోండి దేవుని యొక్క మాటలు వినగలిగే భాగ్యమును దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తుంటున్నాను. మన వాక్య ధ్యానంలో భాగంగా పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. పరమగీతము 2వ అధ్యాయము 4వ చరణం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమం కోసమై దీవించునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందు విశ్వాసించిన వారిని ఏ రీతిగా ఆయన విందుశాలకు నడిపిస్తారు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. మొదటి అధ్యాయంలో కూడా ఆ రాజు విందుకు తీసుకుని వెళ్ళారు అనే సంగతి 12వ చరణంలో మనం గమనిస్తున్నాం. అందులో ప్రాముఖ్యంగా ఆరాధన భావాలు మనకు కనిపిస్తుంటున్నాయి. అయితే 4వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ కూడా ఆరాధన భావాలు అన్నమాట వాస్తవమే, కానీ విందు అనే ఒక అంశం మీద కొన్ని సంగతులు గమనిస్తూ వస్తున్నాం. సువార్త విందును గురించి గమనించాం. సువార్త విందు లేకపోతే ఆ తర్వాత మిగిలిన విందుల్లో పాలు పొందడానికి ఎవరికి ఎలాంటి అవకాశం ఉండదు అనే సంగతి దేవుని వాక్య ఆధారంగా మనము గమనిస్తూ వచ్చాం. సువార్త విందు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విందు లేకుండా ఎవరు కూడా మరి మిగిలిన విందులో పాలు పొందడానికి వీలు కాదు అనే సంగతి దేవుని వాక్యంలో గమనిస్తుంది. ఆ తర్వాత సహవాసపు విందు. ఆది సంఘం కూడా సహవాసంలో వారు చక్కగా సాగిపోయారు అనే సంగతులు మనము దేవుని వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఆరాధన విందు, ప్రభువుకు మనం అర్పించే ఆరాధనలో ప్రభును ఆరాధిస్తాం. ప్రభును జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క బల్లలో పాల్పొంది ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆరాధనలో 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నవి అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఆరాధన అనగా దేవుడు ఏమై ఉన్నారు అనే ప్రాముఖ్యమైన సత్యమును ధ్యానించి గ్రహించి ప్రభువును ఘనపరచుట అనేది ఆరాధనలో ముఖ్యమైన భాగం. ఆ తర్వాత బల్లా కార్యక్రమం. ఆరాధన వేరు, బల్ల వేరు అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆరాధన ఎప్పుడైనా ఎక్కడైనా ప్రతి విశ్వాసి చేయవచ్చు అనే సంగతి గమనించాం. కానీ బల్ల విషయంలో గమనిస్తే ప్రభు పిల్లలు సంఘం అంతా ఒకే స్థలంలో కూడి
ప్రభును జ్ఞాపం చేసుకుని ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సూచనగా ఉన్నటువంటి పాత్రలో పాలు పొందే కార్యక్రమం అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. ఈ సంగతిలో మనం ఎంతైనా గ్రహించవలసిన వారిగా ఉన్నాం. ప్రార్థన వేరు, ఆరాధన వేరు, బల్లా కార్యక్రమం వేరు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంది. ఈ సంగతి ఎవరు కూడా విస్మరించకుండా సరైన విధానంలో ప్రభువును ఆరాధించాలి. సరైన విధానంలో అనగా వాక్య విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పొందాలి అనే సంగతులు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విషయాలు మనము ఖచ్చితంగా గ్రహింపగలిగి అనుసరించాలి అనే సంగతులు దేవుని వాక్య ఆధారంగా మనము గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత మనము గమనిస్తే దేవుని వాక్యం విందు విశ్వాసకి అవసరమైనది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. దేవుడు తన వాక్యమును మనకు దయచేశాడు. నేను అధికంగా సంతోషించే అంశం ఏమిటంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే అంశం ఏంటంటే, దేవుడు తన వాక్యమును పరిపూర్ణముగా గ్రంథ రూపంలో మనకు దయచేశాడు. మన ముందు తరాల వారికి ఈ అవకాశం లేదు. అంటే కొన్ని వందల సంవత్సరాల ముందుగా ఉన్నటువంటి విశ్వాసులకు ప్రతి వారికి దేవుని యొక్క వాక్యము గ్రంథ రూపంలో అందుబాటులో ఉండేది కాదు. వారికి గ్రంథము అందుబాటులో లేకపోయినా వారు భక్తి కలిగి జీవించారు అనే సంగతులు కూడా మనం గమనిస్తాం. ఇంకా మనము గతానికి వెళ్ళినట్లయితే మోషే కాలంలో, అంటే మోషేకు ముందుగా ఉన్న తరాలకు, ఆదాము నుండి మోషే వరకు ఒక గ్రంథ రూపంలో వాక్యం వారికి లేదు. మోషే తరములో 5 పుస్తకాలు మాత్రమే, అది కూడా కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే వాక్యం అందుబాటులోకి వచ్చింది. ఇంచుమించుగా మరి క్రీస్తు శకము పూర్వం పాత నిబంధన మాత్రమే గ్రంథ రూపంలోకి వచ్చినట్లుగా చూస్తాం. ఆ తర్వాత క్రీస్తు శకము 100 సంవత్సరాలకు బైబిల్ రాయటం పూర్తి చేయబడినా అందరికీ అందుబాటులో లేదు. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు కొందరు భక్తులు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వారు భాషలు నేర్చుకుని వాక్యమును అనేక భాషలకి తర్జుమా చేసినట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత వందల భాషల్లో, వేల భాషల్లో తర్జుమా చేయబడింది. ప్రస్తుతము మన భాషలో పూర్తి గ్రంథము మన చేతిలో ఉంట దేవుని యొక్క మహాకృప. ప్రతివారు చదువుకోవడానికి, ప్రతివారు ధ్యానించడానికి, ఆ చదువుకున్న విషయాలు, ధ్యానించిన విషయాలు గ్రహించి అనుసరించడానికి మంచి అనుకూలత ఉన్నటువంటి కాలం. దేవుని సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా అధికంగా వాక్యం అందించే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వాక్య సమృద్ధి అనేది మన కాలంలో దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇది ప్రత్యేకంగా మన తరాల వారికి దేవుడు దయచేసిన గొప్ప కృప అని నేను ఎంతగానో అతిశయిస్తాను, దేవుని స్తుతించి ఘనపరుస్తుంటాను. దేవుని వాక్యం ఎందు ప్రతిదినం కూడా మనం ఆయన పాద సన్నిధికి రావాలి అని దీని వాక్యం చెప్తాం. యెషయా ఏం చేసేవారు, మరియా ఏం చేస్తుంది మనం గమనిస్తే ప్రభు పాదాల యొద్ద వారు నేర్చుకున్నారు అనే సంగతి గమనిస్తున్నారు.
యెషయా గ్రంథం 50 అధ్యాయంలో యెషయా ఏం చేశారు ఆ సంగతి మనం గమనిస్తున్నాం. ప్రతిదినం కూడా దేవుని పాద సన్నిధిలో భక్తులు వారు కూర్చొని దేవుని యొక్క వాక్యమును వారు వినేవారు అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం, అలసిన వారిని మాటల చేత ఓడగించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు అని చెప్పారు. యెషయా ఏం చేస్తున్నారు? ప్రతి ఉదయం దేవుని పాదము చెంత కూర్చొని దేవుని యొక్క స్వరము ఆలకించేవారు అనే సంగతిని ఈ వాక్య భాగంలో మేము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ యెషయా మాత్రమే కాదు, ప్రవచనాత్మకంగా గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన తండ్రి యొక్క స్వరము ఆలకించేవారు. నేను వేటిని వింటున్నానో వాటిని బోధిస్తున్నాను అని ప్రభు చెప్పారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి యొక్క స్వరము వినేవారు. ఆయన ఆ బోధించిన సంగతులు ప్రతి మాట కూడా తండ్రి నుండి ఆయన విని అందించారు అనే సంగతిని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటున్నాం. అలాగే మరియ జీవితాన్ని మనం గమనిస్తే ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి సహోదరిగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆమె నేర్చుకునేది. ఆమెను గురించి ప్రభు చెప్పిన సంగతులు మనము గమనిస్తుంటున్నాం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది అనే సంగతి ఆ వాక్య భాగాల్లో గమనిస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 10వ అధ్యాయము 39వ వచనం, ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరి ఏం చేస్తున్నది? ప్రభు యొక్క బోధ వింటున్నది అనే సంగతి మనం గమనిస్తున్నాం. సామెతల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, నా గడప యొద్ద కూర్చొని నేర్చుకోండి అనే సంగతులు అక్కడ గమనిస్తున్నాం. ఎప్పుడు నేర్చుకోవాలి? సామెతలు 8వ అధ్యాయము 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములను వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. అనుదినము యెషయా ఏం చేస్తున్నారు? ప్రతి ఉదయమున దేవుని పాద సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క స్వరం ఆలకిస్తున్నాడు. మరియ కూడా ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు యొక్క స్వరము ఆలకిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము ప్రతి విశ్వాసికి ఏం చెప్తున్నది గమనిస్తే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములు వారు ధన్యులు అని ఇక్కడ మనం గమనిస్తాం. గడప లేకపోతే ద్వారబంధం, ద్వారం ఎవరు? మన ప్రభు. యోహాను సువార్తలో గమనిస్తున్నాం, మన ప్రభువే ద్వారం. ఆ ప్రభు ఎదుట కూర్చొని ఆయన పాద సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క మాటలు ఆలకించుట, ఆయన స్వరం ఆలకించుట, ఆ మధురమైన స్వరం, ఆ దయగల మాటలు, ఆ ప్రేమగల మాటలు వినుట ధన్యత, దీవెన అని దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తుంటున్నాం. ప్రభువు మనకు దయచేసిన గొప్ప భాగ్యం. ఉదయం కావచ్చు, లేకపోతే సాయంకాలం కావచ్చు, ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రతి వారు వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ధ్యానించారు, ధ్యానిస్తారు, సంఘాలలో సహవాసంలో వాక్యం వింటారు, మంచిది. ప్రత్యేకంగా ఈ కాన్ఫరెన్స్ ద్వారా కొందరు ఉదయకాలం వాక్యం వారు ఉన్నారు,
కొందరు సాయంకాలం వాక్యం వారు ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగా వాక్యం ధ్యానించి మరి దేవుని యొక్క సేవకులేమి పెద్దలేమి వాక్యం ఎరిగిన వారు అందిస్తుండగా మనమందరము కూడి వచ్చి దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నాం. ఇలాంటి అవకాశం దేవుడు మనకు దయచేస్తారంటే మనం ఎంతైనా ధన్యులమని మరోసారి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఆ వాక్య విందు ప్రతి విశ్వాసకి వాక్య విందు చాలా ప్రాముఖ్యమైనదైన సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ వాక్యము 3 విధాలుగా అందించబడాలి అని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. దేవుని యొక్క వాక్యము 3 దశలుగా అందించబడాలి అనే సంగతులు దీని వాక్యంలో గమనిస్తున్నాం. మనకు తెలిసిన విషయాలే కానీ ఉదయకాలంలో మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొత్తగా ప్రభువునందు విశ్వాసం వారికి ఎలాంటి వాక్యం అందించాలి, వారికి సంఘ సత్యాలు పరలోకం మర్మాలు తెలియచేస్తే వారికి అర్థం కాదు. వాక్యము తెలిసిన వారు ఉండవచ్చు, వాక్యము నేర్చుకోవాలి, వాక్య సత్యాలు నేర్చుకోవాలి. అందులో మనము ఏమాత్రము వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. కానీ అయితే ఏ వయసు వారికి ఎలాంటి ఆహారం అందించాలి అనేది ఒక తల్లి ఎరిగినట్లుగా దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క వాక్యం అందించే వారు కూడా 3 రకాలుగా వాక్యం అందించాలి అనే సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. కొత్తగా ప్రభువునందు విశ్వాసం వారికి ఏమందించాలి, సండే స్కూలు, యవనస్తుల కూడికలు, అవి వేరే సందర్భాలు. సాధారణంగా సంఘంలో ప్రభువునందు విశ్వాసించిన విశ్వాసులకు, అంటే కొత్తగా నమ్మినటువంటి విశ్వాసులకు ఏ పాలలో ఏ పరిమాణంలో ఎలాంటి ఆహారం అందించాలి అనే విషయంలో దేవుడు తన వాక్యంలో ఒక స్పష్టత ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ వచనంలో ఏం చెప్తున్నారు? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్పాడు. ఇక్కడ కొత్తగా ప్రభువుని నమ్మిన వారికి దేవుడు తెలియచేసే మాటలు ఏమిటంటే, ఆ రక్షణ విషయంలో ఎదగాలంటే వాక్యము పాలన, నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి, కోరుకోనండి అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కొత్తగా నమ్మిన వారు ఏం చేయాలి? ఆ వాక్యం అనే పాల కోసం, ఏ పాలు? నిర్మలమైన పాలు అని చెప్పాడు. కల్తీ పాలున్నవి, ఇంకా చెప్పాలంటే నేటి దినాల్లో రసాయనాలతో తయారు చేసి అమ్మబడే పాలున్నవి. చాలా ఘోరమైన భయంకరమైన దృశ్యం. సర్వసాధారణంగా లోకంలో గమనిస్తే ఆ పశువుల ద్వారా వచ్చే పాలు కాకుండా రసాయనాలు కలిపి పాలు తయారు చేసి అమ్మేవారు ఉన్నారు. అప్పుడప్పుడు మనం వార్తల్లో గమనిస్తుంటాం. చూడడానికి పాలలాగే ఉంటాయి, పెరుగులాగే ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. పశువుల పాలు బాగా తెలిసిన వారు కల్తీ పాలను వెంటనే గ్రహిస్తారు. ముఖ్యంగా సిటీస్లో, గొప్ప పట్టణాలలో ఈ కల్తీ పాలు అనేది ఎక్కువగా అమ్మటం అనేది జరుగుతుంది. తయారు చేయటము, అమ్మటం. చాలా మందికి కల్తీ పాలు ఏంటో తెలియదు. ఎందుకంటే పాడి అనేది వారి పెద్దల ఇంటిలో లేనప్పుడు వారికి గేదె పాలు ఎలాగుంటాయి, ఆవు పాలు ఎలాగుంటాయి, గొర్రె పాలు ఎలాగుంటాయి, మేక పాలు ఎలాగుంటాయి, కల్తీ పాలు ఎలాగుంటాయి
రసాయనాలు వినియోగించి తయారు చేసే పాలు ఎలా ఉంటాయో తెలియదు. అందువల్ల వారు ఏ పాలైనా తీసుకుంటారు, ఏ పాలైనా వారు త్రాగుతుంటారు. ఆ తర్వాత అనారోగ్యాల పాలై చాలా నష్టపోతుంటారు. యేసుక్రీస్తు విశ్వాసించిన వారు దేవుని యొక్క వాక్యము వారు కోరుకోవాలి. కానీ ఎలాంటి వాక్యము గమనిస్తే నిర్మలమైన పాలు అని చెప్పారు. క్రైస్తవ లోకంలో లెక్కలేని సిద్ధాంతాలు ఉన్నాయి, లెక్కలేని బోధలు ఉన్నాయి. రసాయనాలు ద్వారా పాలు తయారు చేసినట్లుగా సాతాను దుర్బోధలు అనేకం కల్పిస్తున్నారు. ఈనాడు క్రొత్త కాదు, కానీ ప్రారంభ దినాల్లో నుండి, సంఘం ప్రారంభించిన కాలం నుండి ఆ దుర్బోధలు ఉన్నవి. కానీ ఈ దినాలలో మరెక్కువగా విస్తృతంగా ఈ దుర్బోధలు పుట్టుకొస్తున్నాయి, దుర్బోధలు విస్తరిస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవారు కొందరు, వేళ్ళ పాలన లేదు అనేవారు కొందరు. ఇంకా దుర్బోధ ఏమిటంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మానవులను సృష్టించే క్రమంలో దేవుడు సాతాను యొక్క ఆలోచన తీసుకున్నాడు అని బోధించే దుర్బోధకులు ఉన్నారు. మీలో కొంతమంది ఆ వీడియోలు చూసవచ్చు. ప్రత్యేకించి స్త్రీని నిర్మించే క్రమంలో దేవుడు సాతాను యొక్క ఆలోచన తీసుకున్నాడు అనే దౌర్భాగ్యపు బోధలు, సాతాను బోధలు ఏ విధంగా ఈనాడు క్రైస్తవ లోకంలో ప్రచారంలో ఉన్నవి అనే సంగతి మనము గమనిస్తుంటున్నాం. వారికి నేను ఒక వాక్యమును పోస్ట్ చేశాను. ఆ తర్వాత వారు ఎలాంటి స్పందన లేకుండా ఆగిపోయారు. దేవుడి యొక్క వాక్యమును మనం గమనిస్తే దేవుడు సర్వజ్ఞాని అని దేవుడి వాక్యం మనకు చెప్తోంది. మనము 147 కీర్తనలు గమనిస్తే జ్ఞానమునకు ఆయనే మితివి లేనివాడు అని చెప్పారు. ఆయన జ్ఞానానికి ఒక పరిమితి లేదు, దేవుని జ్ఞానానికి పరిమితి లేదు. 5వ చరణంలో గమనిస్తే 147 కీర్తన 5వ చరణంలో మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పారు. అపరిమితమైన జ్ఞానం కలవాడు మరొకరితో సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఆయనకు కదా. మనం దేవుని వాక్యంలో గమనిస్తే ఆ సృష్టి క్రమంలో ఎవరి సహకారం ఆయన తీసుకోలేదు అనే సంగతి గమనిస్తాం. యెషయా గ్రంథం 40లో మరొక మాట మనం గమనిస్తే ఆయనకు ఎవరు మంత్రిగా ఉన్నారు, ఎవరు బోధించారు, ఎవరి సలహాలు తీసుకున్నారు అనే ప్రశ్నలు అక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. గమనిస్తాం చూడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 13వ వచనంకి గమనిస్తే యెహోవా ఆత్మకు నేర్పిన వారెవరు అని చెప్పారు. ఇదే వాక్యాన్ని వారికి పోస్ట్ చేశారు. దేవుడు మరొకరి ద్వారా సలహాలు తీసుకోవాల్సినంత అజ్ఞాని కాదు. ఆయన జ్ఞానము అపరిమితమైనది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు యెహోవా ఆత్మకు నేర్పిన వారెవరు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వారెవరు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకము కలుగజేసిన వారెవరు, న్యాయ మార్గం గురించి ఆయనకు నేర్పిన వారెవరు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వారెవరు, ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వారెవరు అని ఇక్కడ అనేక ప్రశ్నలు సంధిస్తున్నాడు. కాబట్టి దేవుడు మరొకరి ద్వారా సలహాలు తీసుకుని ఆ కార్యాలు నిర్వహించే అంత అజ్ఞాని కాదు, అంత శక్తిహీనుడు బలహీనుడు మాత్రం కాదు. మానవుల లెక్కలో దేవుడి గురించిన గ్రహింపు లేకపోవడం ఉన్నది. కానీ
మానవులు ఊహించినంత, లేక దుర్బోధకులు ఊహించినంత ఆ దీనస్థితిలో హీనస్థితిలో దేవుడు లేరు. సాతాను బోధలు దేవుడు ఎలా చూపిస్తున్నాడు, గొప్పవారు ప్రఖ్యాతిగాంచిన వారు అనే బోధకుల ద్వారా సాతాను ఏ రీతిగా అసత్యాన్ని వారిలో చొప్పించి బోధిస్తున్నారు గమనిస్తే, వారు సాతాను బోధలకు ఎలా లొంగిపోయారు అనే సంగతి చూస్తే వారి యొక్క విశ్వాసం, వారి భక్తి, ముఖ్యంగా దేవుని గురించిన గ్రహింపు వారికి ఎంతవరకు ఉన్నది అనేది ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన అవసరం. ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవ లోకంలో ఎన్నో దుర్బోధలు ఉన్నాయి. భయంకరమైన బోధలు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే బోధలు, దేవుడికి జ్ఞానం తక్కువ ఉంది అని చెప్పే బోధలు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పే బోధలు. దయచేసి గమనించండి, దేవుళ్ళు ముగ్గురు కాదు. కొంతమంది కేవలము బైబిల్ను ప్రక్కన పెట్టి కొంతమంది రాసిన పుస్తకాలు అవసరమే, నేను కాదని చెప్పను. కానీ కేవలం మన జ్ఞానము పుస్తకాల మీద ఆధారపడి ఉండకూడదు. పుస్తకాల్లో ఏం చదివినా అది దేవుని యొక్క వాక్యానికి సరిపోల్సదగినదిగా ఉండాలి. ఒక వాక్యము కాదు, మిగిలిన వాక్యాలు కూడా మనం జోడించి ఆలోచించినప్పుడు ఆ వాక్యాలు సరైన రీతిగా వాక్యానుసరంగా ఉండాలి. అప్పుడే ఆ వాక్యం నమ్మకానికి, అది సిద్ధాంతం అని చెప్పడానికి వీలవుతుంది. గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు, కానీ చాలా మంది తెలుగు రాసిన పుస్తకాల మీద ఆధారపడి వాక్యాలు అందించేవారు ఉన్నారు. పుస్తకాలు అవసరమే, అందరం వాక్యం లోతుగా ధ్యానించలేము. ప్రార్థించేవారు, ధ్యానించేవారు, వరం గలవారు అనేకులు ఉన్నారు, ఉండాలి. వర్తమానాలు అందించాలి, పుస్తకాలు రాయాలి, అవసరమే. కానీ ఆ వాక్యం ఎంతవరకు మరి వాక్యానుసరమైనది అనే సంగతి ఆలోచించాలి. అంటే ఒకవైపు నుండి గమనిస్తే దినవాక్యంలో ముగ్గురుగా కనిపించే మాట కూడా వాస్తవమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ముగ్గురు దేవుళ్ళు అని చెప్పేవారు మరి ఇంకా ఇంటర్మీడియట్లోనే ఉన్నారు అని నేను భావిస్తాను. అంటే అది నా సొంత భావం కాదు, వాక్యం బట్టి మనం ఆలోచించే అంశం. ఇంకా డిగ్రీకి వెళ్ళలేదు, ఇంకా పీజీకి వెళ్ళలేదు, ఇంకా ఆ పిహెచ్డి ఎంపీల స్థాయికి వెళ్ళలేదు. అందుకే ముగ్గురు దేవుళ్ళని బోధించేవారు ఉన్నారు. కొన్ని విషయాలు మనకు బహిరంగంగా కనిపిస్తాయి. కొన్ని విషయాలు మరింత లోతుకు వెళ్తే కానీ మనకు అర్థం కావు. కాబట్టి దేవుడు ఒక్కడే మూడు విధాలుగా ఆయన కార్యనిర్వహణ జరిగిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సరే, విశ్వాసి నిర్మలమైన పాల కోసం అపేక్షించాలి అనే సంగతి దీని వాక్యంలో గమనిస్తున్నాం. కల్తీ లేని బోధలు, కపటం లేని బోధలు, వేషధారణ లేని బోధలు, స్వార్థపూరితం లేని బోధలు. ఈనాడు చాలా మంది బోధించే బోధలు ఎలాంటివంటే వాక్యము గంభీరంగా అందిస్తున్నారు, కానీ ఆ క్రింద లేకపోతే చివరిగా ఏముంటుందంటే వారి అకౌంట్ నెంబర్ అందించడం జరుగుతుంది. అంత అవసరం అంటారా? దేనికోసము వారి బోధలు అక్కడ అర్థమవుతుంది. వారి బోధలు దేనికోసం? పరిచర్యలో ఖర్చులున్నవి వాస్తవమే, నేను కాదని చెప్పను. కానీ ఎవరికి చెప్పాలి? అవసరాలు ఎవరికి తెలియచేయాలి? గమనిస్తే దేవునికే తెలియచేయాలి. విశ్వాసుల సంఘాలలో, విశ్వాసుల జీవితాల్లో ఈ విధానం అనేది పూర్తిగా అడుగంటిపోయిందా అనే భావం కలుగుతుంది. దేవునికి సమర్పించే విషయంలో, లేక దేవుని పిల్లలకు ఇచ్చే ఈవుల విషయంలో సంఘాలలో నేర్పించాలి. బాధ్యత గల వారు దాన్ని ఆలోచించాలి. అంతేగాని ఈ దినాల్లో సోషల్ మీడియాలో అదొక పెద్ద
కార్యక్రమంగా జరిగించడం అనేది బాధ కలిగించే విషయం. దయచేసి అపార్థం చేసుకోవద్దండి. దేవుని యొక్క పరిచర్యలో అవసరాలు ఉన్నాయి. దేవుని యొక్క సేవకునిగా ఎత్తుపల్లాలు కొద్దో గొప్ప నేను కూడా ఎగిరి ఉంటున్నాను. గొప్ప గొప్ప భక్తుల గురించి మనం ఏం చెప్పుకుంటున్నామంటే, వారు ప్రార్థన ద్వారా సమస్తము చేయగలిగారని చెప్పుకుంటారు. జార్జి ముల్లర్ గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. ఆయన అనాథ శరణాలయం ఎలాగూ నడిపించారు అని గంభీరంగా బోధలు చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఆలోచన చేయాలి. మనం చేసే బోధలకు మనం అనుసరించే విధానాలకు పొంతన ఉందా లేదా, సంబంధం ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. కోల్గేట్ కంపెనీ యజమాని దేవునికి ఎలా సమర్పణ కలిగి ఉన్నారు అనే గంభీరంగా ప్రసంగాలు చేస్తున్నాం. కానీ మన జీవితాల్లో ఏం అనుసరిస్తున్నాం అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఏది ఏమైనా దేవునికి సమర్పించే విషయంలో సంఘాలలో నేర్పించాలి. అంటే అనుసరిస్తూ, తాను జరిగిస్తూ, ప్రభు ఎదుట నమ్మకంగా ఆ కార్యాన్ని నిర్వహిస్తూ దేవుని వాక్యం ద్వారా సంఘానికి నేర్పిస్తే సంఘము ప్రభువుకి ఇవ్వటానికి నేర్చుకుంటాం. సాధారణంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గొర్రెలను బాగా మేపితే పాలు వేయిస్తాయి. అది నాకు తెలిసిన విషయం. ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది గొర్రెలను బాగా మేపాలి, పశువులను బాగా మేపాలి. పశువులను అంటే గొర్రెలను బాగా మేపితే పాలెందుకు ఇవ్వవు? వాటికేమో ఆహారం పెట్టే అలవాటు ఉండదు, వాటి యోగక్షేమాలు చూసే బాధ్యత ఉండదు. కానీ పాలు ఎలా వస్తాయి? అవే బక్క చిక్కు ఉంటే, అవే బలహీనంగా ఉంటే, అవే నడవలేని స్థితిలో ఉంటే పాలు ఎలాగిస్తాయి? ఆధ్యాత్మికంగా వారికి పరిపుష్టి కలిగినటువంటి విశ్వాసంగా సిద్ధపరిస్తే, దేవుని యొక్క వాక్యము వారికి అందిస్తే తప్పకుండా వారి హృదయాల్లో ఆ ప్రేరేపణ కలిగిస్తాయి. అంతేగాని దయచేసి కొన్ని బాధ కలిగించే విషయాలు ఉన్నాయి. ఈ దినాల్లో ఒక అలవాటుగా మారిపోయింది. అతి సులభంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ఇలాగూ చేయటం అనేది చాలా బాధ కలిగించే విషయం. అవి ఎంతవరకు దేవుని వాక్యానుసరం అనే సంగతి ఆలోచించడం మంచిది. మనలో లోపం అనేది వాస్తవం. మన విశ్వాసంలో లోపం ఉన్నది, మన ప్రార్థనలో లోపం ఉన్నది, దేవుని మీద ఆధారపడే విషయంలో లోపం ఉన్నది. అందుకే మనం దేవుని వాక్యానికి వేరుగా వెళ్ళిపోతున్నాం. మనం ఆలోచన చేయాలి. మనం చేసే విషయాలు ఎంతవరకు దైవిక పద్ధతిలో ఉన్నాయి మనం ఆలోచన చేయాలి. మంచిది, మనం ముందుకు సాగిపోదాం. కల్తీ లేని బోధలు మనకు అవసరం, స్వార్థం లేని బోధలు మనకు అవసరం. మనుషులు తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోకుండా దీనత్వంతో అందించే బోధలు మనకు అవసరం. ప్రభు యుద్ధాన్ని నేర్చుకొని అనుసరించి అందించే పెద్దలు కావాలి, సేవకులు కావాలి. దేవుడు వాక్య సమృద్ధిని ఇస్తున్నాడు, కానీ అందులో స్వచ్ఛత ఎంత, కల్తీ ఎంత అనేది మనము ఖచ్చితంగా ఆలోచించాలి. మనం ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క వాక్యం ఎలా ఉండాలి? అది ఏ తరగతికి చెందిన వారికైనా ఆ వాక్యము నిర్మలంగా ఉండాలి,
పౌలు అన్నాడు, మేము కలిపి జరిపే బోధలు చేసేవాళ్ళం కాదు అన్నాడు. కలిపి జరిపే బోధలు చేసేవారు కాదు. అలాంటి అపోస్తలులు పెద్దలు బాధ్యత కలవారు. కాబట్టి కలిపిలేని బోధ అందించాలి. సరే, కొత్తగా నమ్మిన వారికి ఏ బోధ అందించాలి? విశ్వాసము, ప్రార్థన, ఆరాధన, భక్తి జీవితాలు, ఇలాంటి ప్రాథమిక సత్యాలు వారికి నేర్పించాలి. విశ్వాసంలో ఎలాగో సాగిపోవాలి, భక్తిగా ఎలా జీవించాలి, సత్ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి, ఆరాధన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, పరిచర్య ఎలా చేయాలి, బోధలు కాదు. సంఘానికి వచ్చి రాకముందే ఏం కోరుకుంటున్నారు? బోధ కోరుకోవాలి, బోధలు చేయాలి. వేంపల్లిలో సంఘానికి ఒక వ్యక్తి వచ్చాడు. కొన్ని మాసాలే వచ్చాడు. ఆ వ్యక్తి అక్కడెక్కడ చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడి వాక్యం చెప్పాలని నాకు ఆశ. అసలు బాప్సం తీసుకోకుండానే మందరానికి వస్తున్నాడు, ప్రభువు నమ్ముకొని మందరానికి వస్తున్నాడు. బాప్తిసం కూడా తీసుకోలేదు, కానీ ఏం చేయాలట? బోధ చేయాలట. ఏం చేయాలి? బోధ చేయాలి. తర్వాత చెప్పినప్పుడు అర్థం చేసుకున్నాడు మంచిదే, అర్థం చేసుకున్నాడు మంచిది, కానీ అర్థం చేసుకోకుండా అతిక్రమించేవాడు ఉంటాడు. నువ్వేగా వాక్యం చెప్పేది, నువ్వేగా బోధించేది, నువ్వేగా నడిపించేది, మా విద్య ఎంత, మా జ్ఞానం ఎంత, నీ విద్య ఎంత, నీ జ్ఞానం ఎంత, నువ్వెంత, ఆర్థికంగా నీ స్థితి ఎంత, వర్ణాల పరంగా నీవెంత, లోక సంబంధంగా ఆధిక్యతలు చూసుకొని సంఘాలలో పెద్దలను సేవకులను ఎదిరించి తామేదో చేయాలని పూనుకునే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. దయచేసి ఎవరైనా అలాంటి వారు ఉంటే అలాంటి ఆలోచన మానుకోవడం చాలా మంచిది. కొత్తగా నమ్ముకున్న వారు ఏం చేయాలి? కొన్నిసార్లు నమ్మకపోయినా సేవకుల పిల్లలని, పెద్దల పిల్లలని, బంధువులని, లేక స్నేహితులని, ఇలాంటి వారి సంఘాలలో చొరబడి దేవుని కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంత దారుణం! నేర్చుకోవాలి. ఎంత నేర్చుకున్నా. మీరేమనుకుంటారు నాకు తెలియదు, కానీ ఇటీవల ఎంఐఎస్ వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, బైబిల్ కోర్స్. అందులో నేను కూడా చేరాను. ఆ మాట చెప్పడానికి నేనేమి అభ్యంతరపడలేదు, సంతోషంగా చెప్తున్నాను. మనకు వయస్సు ఉండవచ్చు, మనం ప్రభువు నమ్మి చాలా కాలం ఉండవచ్చు, కొన్ని అంశాలు మనకు తెలిసి ఉండవచ్చు. అంత మాత్రం చేత దేవుని యొక్క గ్రంథంలో ప్రతి అంశం మనకు తెలుసు అనుకోవడం అంతకంటే అజ్ఞానం మరొకటి. మన జీవితకాలం అంతా మనం నేర్చుకుని చాలా స్వల్పం. ఇటీవల ఎక్కడో ఒక పోస్ట్ చూశాను, ఒక గొప్ప దైవజనుని ఒక యవనస్తుడు అడిగారట. గొప్ప దైవజనుడు సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు అడిగారంట, ఇన్ని గొప్ప బోధలు చేస్తున్నారు కదా, ఇంతకాలంగా నమ్ముకున్నారు కదా, మీకు బైబిల్ అంతా తెలుసా అని అడిగారంట ఒక యవనస్తుడు. అప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పారంటే, సముద్రం వైపు చూపించి, ఆ సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి, అందులో ఒక చుక్క వరకే, అంటే ఆ పరిమాణంలోనే దేవుని వాక్యం నాకు తెలుసు అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు అనుకుంటే అంతకంటే ఆ అజ్ఞానము మరొకటి ఉండదు. ఆ సంగతులు లేని వాక్యంలో మనం గమనించవచ్చు. సరే, మంచిది. కొత్తగా నమ్మిన వారికి భక్తి ఎలా ఉండాలో, అంటే భక్తి అంటే ఏమిటో, సత్ప్రవర్తన అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో, ప్రార్థన అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏమిటో, పరిచర్య అంటే ఏమిటో, ఇవి ప్రాథమికంగా నేర్పించాలి. ఆ రెండవ దశలో ఏం చేయాలి గమనిస్తే, సంఘ సత్యాలు నేర్పించాలి. సంఘ సత్యాలు. కొన్ని సంఘాలలో
నేర్పించలేని వారు ఉండవచ్చు. అలాంటి స్థితి సంఘంలో ఉండటం చాలా బాధకరం. కొన్ని సంఘాలలో నేర్పించగలిగిన వారు ఉన్నా కూడా నేర్చుకోవడానికి ఆసక్తి లేని వారు కూడా ఉంటారు. ఇవి రెండు కూడా సరైన విధానాలు కాదు. నేర్పించే వాళ్ళు నేర్పించాలి, నేర్చుకునేవారు నేర్చుకోవాలి. సంఘ సత్యాలు, సంఘ క్రమాలు. మూడవ దశలో గమనిస్తే పరలోక మర్మాలు, ప్రభు గురించి లోతైన సత్యాలు, పరలోక మర్మాలు. ఈ రీతిగా 3 దశల్లో కొత్తగా నమ్మిన వారికి భక్తి అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో, ప్రార్థన అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏమిటో, పరిచయం అంటే ఏమిటో, ఇలాంటి ప్రాథమిక సత్యాలు నేర్పించాలి. రెండవ దశలో సంఘ సత్యాలు నేర్పించాలి. యవనస్తులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, సేవకులు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, స్త్రీలు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, సంఘ క్రమాలు నేర్పించాలి. మూడవ దశలో పరలోక మర్మాలు, లోతైన సత్యాలు నేర్పించాలి. కొన్ని వాక్యాలు చూసుకుని మనం ముగింపు చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో వీటికి సంబంధించిన విషయాలు మనకు కనిపిస్తున్నవి. ఆ వాక్యాలు మాత్రం మనం గుర్తు చేసుకొని మనం ముగింపు చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. అందులో మనం గమనిస్తే 8వ వచనం. యెహెజ్కేలు 2వ అధ్యాయం 8వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అని చెప్పాడు. పాల వంటి ఆహారం అపేక్షించాలని చెప్పాడు, నిర్మలమైన పాలు. ఏం చెప్తున్నాడు? నేనిచ్చు ఆహారము భుజించుము అని చెప్తున్నాడు. భుజించుట అంటే ఇదేమిటి? శాకాహారం. అక్కడ శాకాహారం అని లేదు కదా అని మనం అనవచ్చు. కానీ ఆ భాషలో ఆ భావాలు మనకు కనిపిస్తున్నాయి. భుజించుట అంటే కూరగాయలు, ఆకుకూరలు, ఇలాంటి వంటకాలు లేక స్వీట్స్ ఇలాంటివి తీసుకోవాలి అని అక్కడ భావం. అంటే సాధారణంగా జీర్ణమయ్యే ఆహారం, దేహానికి మేలు కలిగించే ఆహారం అందులో తీసుకోవాలి అనే భావంలో చెప్పి మనము 3వ అధ్యాయానికి వస్తే మొదటి చరణంలో వచనంలో ఏమన్నారు? మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల ఎదుగు పోయి వారికి ప్రకటన చేయము అని చెప్తున్నాడు. ఏం చేయాలన్నాడు? భక్షించాలి అని చెప్తున్నాడు. పాలు త్రాగాలి. రెండవది శాకాహారం వలె సామాన్యమైన భోజనం, సులభంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం, దేహానికి ఆరోగ్యం కలిగించే ఆహారం తీసుకోవాలని చెప్పారు. 3వ దశలో 3వ మాటకి ఏం చెప్పారంటే భక్షించుము అని చెప్పారు. భక్షించకంటే అర్థం ఏమిటి? భక్షించేమిటి? చీల్చి భక్షించుట. చీల్చి భక్షించుట. ఒక జంతువును చీల్చాలి, ఆ మాంసాన్ని భక్షించాలి. ఇంకా చెప్పాలంటే ఆ క్రొవ్వు మీదకు దొరకాలంటే ఏం చేయాలి? ఆ గట్టిగా ఉన్నటువంటి ఆ పుర్రెను పగలగొట్టాలి. ఆ మాంసాహారంలో కొన్ని భాగాలు మనకు సులభంగా దొరుకుతాయి. కండలు కానీ, ఎముకలు కానీ, గుండె, లివరు, కిడ్నీస్ ఇలాంటివి మనకు కాస్త సునాయాసంగా లభిస్తాయి. కానీ ఆ మెదడు లభించాలంటే ఏం చేయాలంటే కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆ మెదడు చాలా సున్నితమైనది, చాలా మృదువైనది, అది కొవ్వుతో కూడినది,
చాలా మధురమైనది, చాలా రుచికరమైనది, చాలా శక్తి గలది. అయితే ఆ మెదడు మనకు కావాలంటే శక్తిని ఉపయోగించాలి, జ్ఞానం ఉపయోగించాలి. అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క గ్రంథంలో పరిశీలనాత్మకంగా చదవాలి, శ్రద్ధగా చదవాలి, సత్యం గ్రహించాలి అనే ఆసక్తి కలిగి వాక్యం చదవాలి. సత్యం గ్రహించాలి అనే తృష్ణ హృదయంలో ఉండాలి. ఏదో ప్రసంగాలు చేయడానికి కాదు, వాక్యం చదవటము, ధ్యానించడం అనేది ప్రసంగాల కోసంగా సుమ. జాగ్రత్తగా మనం గమనించాలి. కొంతమంది ప్రసంగాల కోసం పుస్తకాలు చదువుతున్నారు. అందుకే వాళ్లకు ఆ అక్షర సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటుంది, కానీ ఆత్మీయ జ్ఞానం, అనుభవ జ్ఞానం ఉండదు. దేవుని యొక్క వాక్యంలో మన కోసం, నా కోసం, నా వ్యక్తిగతంగా, నా ఆధ్యాత్మిక క్షేమం కోసం నేను చదవాలి, శ్రద్ధగా చదవాలి, పరిశీలనాత్మకంగా చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, సత్యమును గ్రహించాలి, అనుసరించాలి అనే దృక్పథం కలిగి వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. ప్రసంగాల కోసం కాదు. దయచేసి ప్రసంగాల కోసం వాక్యాన్ని చదవద్దు. ప్రసంగాల కోసం వాక్యాన్ని చదివితే నీ మనసులో ఉన్నది నువ్వు అక్కడ సిద్ధపరచుకుంటావు. ప్రసంగాల కోసం చదవద్దు దయచేసి వాక్యం. సత్యం తెలుసుకోవాలని దృష్టి కలిగి చదివితే దేవుని వాక్యం నడిపిస్తాడు. దేవుని ఎరగాలి అనే ప్రశ్నతో వాక్యం చదివితే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు మనం దయచేస్తాడు. సరే, ఒక వాక్యాన్ని చదువుకుందాం. మనకు తెలిసిన వాక్య భాగమే. 63వ కీర్తనలో భక్తుడు ఏం చెప్తున్నారు? 63వ కీర్తన 4 చరణాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అని భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. అంటే మంచం మీద పడుకుంటేనే అని కాదు, పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా తన సుఖాన్ని కోరుకోకుండా, విశ్రాంతి కోరుకోకుండా ఏం చేస్తున్నాడు గమనిస్తే, రాత్రి వేళల్లో కూడా మంచం మీద ఉన్నప్పటికీ దేవుని గురించి ధ్యానిస్తున్నాడు, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడు, దేవుని గురించి, ప్రభుని గురించి ధ్యానిస్తున్నాడు. మన ధ్యానాంశం ఏమై ఉండాలి? ముఖ్యంగా మనం గమనించాలి. ఆ రాజులు, ఈ రాజులు, ఆ చరిత్ర, ఈ చరిత్ర అవి కొంతవరకే, లోతుల్లోకి వెళ్లకుండా, ప్రభు చెంతకు వెళ్లకుండా అవి అడ్డగించేట్టుగా ఉండకూడదు. మన ధ్యానాంశం ఏమై ఉండాలి? భక్తుడు తారే చెప్తున్నాడు, నిన్ను గురించి ధ్యానిస్తుండగా, ఆరాధన గురించి కాదు, ఈ భక్తుని గురించి కాదు, వారి అనుభవాలు మనకు అవసరమే, దేవుడు మన కోసం రాయించారు, నేను కాదని చెప్పను. కానీ ఎటు వెళ్ళినా, ఎక్కడ చూసినా మనం ఎవరిని చూడాలి, ఎవరిని మనకు మాదిరిగా పెట్టుకోవాలి, ఎవరిని మనం ఎరగాలి, ఎవరిని మనం ఫాలో కావాలి గమనిస్తే, నిన్ను గూర్చి ధ్యానిస్తున్నప్పుడు మన ధ్యానం ఎవరు? మన ప్రాణం, మన ధ్యానం, మన గురి, మన గమ్యం, మన సర్వం ఎవరు? మన ప్రభువే. ప్రభువుకు వేరుగా ఎక్కడ మనం వెళ్ళకూడదు. ప్రభువుకు వేరుగా ఎక్కడ వెళ్ళకూడదు. మన ధ్యానంలో ముఖ్యాంశం ఏమై ఉండాలి గమనిస్తే ప్రభువే. కాబట్టి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికేట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది అని చెప్పాడు. ప్రియ సోదరి సోదరులారా, పరలోక మర్మాలు, ముఖ్యంగా ప్రభుని గురించిన ధ్యానాలు మనకు చాలా అవసరం. దేవుని యొక్క ప్రత్యక్షత కేవలము యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయం మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షత ఉన్నది.
యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో మాత్రమే కాదు, దేవుని వాక్యం అంతటిలో ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు లభిస్తుంది. ఆయన గురించిన ధ్యానం, ఆయన గురించిన స్మరణ, ఆయన గురించిన అపేక్ష మనం నిత్యం కలిగి ఉండాలి. అలాగూ మనము ఆయన కొరకు తప్పించే హృదయం కలిగి ఆయనను ఎరగాలి, ఆయనను పొందాలి, ఆయనను అనుభవించాలి, ఆయనను సృష్టించాలి అనే ఆ దృష్టి కలిగి మనం దీని యొక్క వాక్యమును చదివి ధ్యానిస్తే దేవుడు తన ప్రత్యక్షత మనకు దయచేస్తాడు. అంతకంటే మించిన భాగ్యం లేదు. అప్పుడు ఆయన పోలికలు, ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించగలిగితే ఆయన పోలికలో జీవించడానికి కూడా మనం ఆశిస్తాం, అలాగే జీవించడానికి నేర్చుకుంటాం. ఆయన ఎవరో తెలుసుకోకుండా ఆయనలాగా జీవించడం ఎలా సాధ్యమవుతుంది మీరు ఆలోచన చేయండి. ఆయన ఎలాంటి వాడో తెలియకుండా ఆయనలాగా జీవించాలంటే ఎలా సాధ్యమవుతుంది మనం ఆలోచన చేయాలి. కాబట్టి మన ధ్యాస, మన శ్వాస, మన గానం, మన ధ్యానం, మన ప్రాణం మన ప్రభువే. ఆయనకు వేరుగా మనం ఏది చేసినా మనకు ఉపయోగం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనము ప్రభు కోసం చదవాలి, ప్రభు గురించి మనం నేర్చుకోవాలి, ప్రభువును మనం ప్రేమించి అనుసరించాలి. వాక్య విందు 3 దశల్లో ఎలాగూ మనము స్వీకరించాలి, ఎలా నేర్చుకోవాలి అనే సంగతులు ఈ దినము ప్రభు తన వాక్యంలో నుండి మనకు తెలియజేశారు. ముందు కాలంలో మనకు తెలుసుగా మరోసారి ప్రభు మనకు జ్ఞాపం చేశారు. ఆ రీతిగా సాగిపోదాం. వాక్య విలువలో జీవిస్తూ, వాక్య పోలికలో జీవిస్తూ మనం విశ్వాసయాత్రలో ముందుకు సాగుదాం. ప్రభు యొక్క రాకడ కోసమై మనం ఎదురు చూస్తూ ముందుకు సాగి వెళ్ళిపోదాం. ప్రభు తన వాక్యం దీవించును గాక. ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికీ వందనాలు. ఇలా ఉదయకాలం మందు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో దేవుడు తన దాసుని ద్వారా వాక్య విందు, దానిలో ఉన్న 3 విధాల గురించి చక్కగా వివరించట్లో, మనం వినుట్లో దేవుడు సహాయపడ్డారు. వాక్యం అందించిన మత్తయ్యన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సిమెంట్ నగర్ నుంచి బ్లెస్సింగ్టన్ అన్న మనకు ముగింపు ప్రార్థన చేస్తారు. సిమెంట్ నగర్ నుంచి బ్లెస్సింగ్టన్ అన్న. కృపా కనిక్రములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి కాలంలో మేము కొనికి నిద్రించినప్పుడు కొనుకక నిద్రపోక మమ్మల్ని మీ కృపగల హస్తములలో పరుండబెట్టుకొని మంచి విశ్రాంతి మాకిచ్చి మా శరీర బడలికను తీర్చి మరి ఒక నూతన దిన ప్రవేశం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన దినంలో ఉదయకాలమున వేకోజామున ప్రభా మీ సన్నిధి భాగ్యం కూడా మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్థలాల్లో చెదిరి ఉన్నటువంటి మీ పిల్లలమైన మేము మీ సన్నిధిలో చేరి రావడానికి, మీ సన్నిధిలో కొద్దిగా సేపు గడపడానికి, మీ మాటలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని మరుగు చేసి మీరు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా దినముల నుంచి ప్రభువా, పరమ గీతములలో నుంచి మీ దాసుని ద్వారా అందిస్తున్న వర్తమానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడా ప్రభువా, వాక్యపు విందును గురించిన విషయాలు మేము వినగలిగాం. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. మీ యొక్క వాక్యంలో మేము ఎదగడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ వాక్యం పట్ల ఆసక్తి మాకు దయచేయండి. ఇంకా తెలుసుకోవాలన్న తపన మాలో మీరు కలిగించమని వేడుకుంటూ ఉన్నాను. మెట్టుకు మీ దాసుని నాయన ఇంకను బహుగా మీరు వాడుకొందులని, ఆయనను, ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి సహోదర సహోదరులను, వారి కుటుంబాలను దీవించండి. బాధ్యతలో
ఈ పరిచర్యను కొనసాగిస్తున్న మా ప్రియులను కూడా మీరు బహుగా దీవించమని, సాయంకాలపు ఆయన కృపా వాక్య సందేశాల్లో కూడా మీరే ఉండి నడిపించమని, మధ్యాహ్న సమయంలో జరుగుతున్న ప్రార్థనలో కూడా మీరు ఉండమని, ఈ దినం నాయన మేము లోకంలో ప్రవేశించబోతూ ఉండగా, మా పనులలోకి మేము వెళ్ళబోతూ ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు సమస్తము మీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు మీ కృప దయచేయమని, మీరు మాకు అప్పగించిన పనులలో మేము నమ్మకముగా జీవించి మీరు అప్పగించిన పనిని సంపూర్ణం చేయగలుగుటకు, ఈ భూమి మీద మీ నామాన్ని మహిమపరచగలుగుటకు మీ కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఉన్నాను. వందనాలన్నా. ప్రార్థన చేసిన బ్లెస్సింగ్ అన్నాను కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగించబడింది. దేవుని చిత్తం ఉంటే ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు మధ్యాహ్నం ప్రార్థన సమావేశంలో, రాత్రి కృపావాక్య సందేశాల్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకున్నాం. మతయ్య అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్. వందనాలన్నా. వందనాలు బ్రదర్.